కీలక అప్డేట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నవంబర్ లోపే ఎన్నికలు రాబోతున్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ హింట్ ఇచ్చారు. నాయకులు సిద్ధంగా ఉండాలంటున్నారు పవన్. క్యాడర్ను ఎన్నికలకు రెడీ చేయాలంటున్నారు. లీడర్లంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటూ డైరెక్షన్స్ ఇచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటున్నారు ఆయన. నిన్న జనసేన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా సర్పంచ్ ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఎక్కడ ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వద్దని పార్టీ శ్రేణులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలో మరొక ఎన్నికలు రాబోతున్నాయి. దట్టు సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికలకు ఇప్పుడు సిద్ధం కాబోతుంది ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? దీంతో పాటు ఎటువంటి సన్నద్ధత ఉంది పార్టీలు, ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాయి పార్టీలు? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, నిన్న ఇటు జన సైనికులకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న భేటీలో కావచ్చు, లేకపోతే మీటింగ్లో కావచ్చు, దాంట్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోని సర్పంచ్ ఎన్నికలు కీలకమైన ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు, డైరెక్షన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అనేది. అసలు ఏం జరిగింది? ఎటువంటి అంచనాలు ఉన్నాయి? ఎటువంటి ఏర్పాట్లు ఉంది జనసేన? జనసేన కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 3 ఎమ్మెల్సీలు సంబంధించిన ఒక కీలక సమావేశం సాయంత్రం 9 గంటల వరకు జరిగింది. ఈ సమావేశానికి కూడా కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈరోజు బాంబే వెళ్తున్నారు. ఆయన ఈరోజు సాయంత్రం శస్త్రచికిత్స చేయించుకునే నేపథ్యం ఉంది. చిన్న సర్జరీ ఆయన చేసుకుంటున్నారు. దాదాపుగా ఒక 15-20 రోజులు ఆయన అందుబాటులో ఉండరు, కొంత రెస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి. సో ఆ యాంగిల్లోనే ఆయన కొంత కీలకమైన అప్డేట్లు దానికి నాయకులతో నిన్న భేటీ అయ్యారు. కొన్ని కీలకమైన అంశాలు అయితే చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి, పరిస్థితులు ఏముంటాయి. కొంత కీలకమైన అప్డేట్ ఏంటంటే విషయంలో ప్రపంచ ఎన్నికలు జరగబోతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి, కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలి అనే అంశాన్ని ఆయన చేశారు. సర్పంచులు, మున్సిపాలిటీలు 2 ఒకేసారి వస్తాయా, లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయా, లేదు వేరువేరుగా జరుగుతాయా అనేది ఒక వర్షము. బట్ పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో సర్పంచ్ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే అక్కడ ఇప్పుడు ఓటింగ్ ఎస్ఆర్ అవుతుంది కాబట్టి ఇది అయిన తర్వాత కొంత టైం పట్టే అవకాశం నవంబర్లో వస్తాయని చెప్తున్నా. నవంబర్ లోపే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ అయితే అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా రాబోతున్నాయి కాబట్టి మీరు ఎంపీలు, సర్పంచ్ కొంత సీరియస్ గా ఇంపాక్ట్ ఉండండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండాలి, ఏంటి మీరు చెప్పినది అనేది ఆయన కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ దొరుకుతాయా లేదా అనే అంశం మీద కొంత చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో కానీ చూసుకుంటే, కార్పొరేషన్స్ మున్సిపాలిటీల్లో కానీ చూస్తే కొంత అక్కడ తేడా కనపడుతుంది. కారణం ఏంటంటే చాలా కార్పొరేషన్స్ లో పునర్విభజన, ఏదైతే లోకల్ యార్డ్స్ విభజన తర్వాత వీటి మీద చాలా కార్పొరేషన్ వెళ్ళి కొంత కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి కొంత ఇబ్బంది ఉంది. అది ఒక ఫైనల్కి రాలేదు. ఓకే, అందువరకు పక్కన పెడితే ఇక సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సంగతి ఒకసారి చూసుకుంటే దీన్ని ఎట్లా పంచాయతీరాజ్ నిర్వహించాలి అంటే తన శాఖలో ఉంది కాబట్టి ఆయన నిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దాంట్లో పెద్దగా టెక్నికల్ ఇష్యూస్ కూడా పెద్దగా లేదు. ఓన్లీ సర్ ఒకటే తయారు అయిపోతే ఫర్దర్ గా మిగతా అంశాన్ని ఓటు చూడొచ్చు. బహుశా జూలై 14 దాకా చివరి టైం ఉంది కాబట్టి ఈ లోపల దాన్ని అవుతాయా, దాని మీద కొంత అడ్డంకులు వస్తున్నాయి. ఈసీకి చాలా మంది కంప్లైంట్స్ చెప్తున్నారు. కొంచెం దాని మీద సీరియస్ గానే గవర్నమెంట్ ఎఫెక్ట్ పెడుతుంది. ప్రతిపక్షాలు కూడా సర్ ప్రోగ్రామ్ మీద బిఎల్ఓతో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. కొంత జరుగుతుంది. అయితే సెప్టెంబర్ లోపల, ఒకవేళ నవంబర్ లోపల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయితే కొంత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంతవరకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా వెళ్ళాలని అనుకుంటున్నారేమో. అందుకే ఆయన క్లియర్ గా తన శాఖ పరిధిలో ఉంది కాబట్టి ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సంబంధించి ఆయన మాట్లాడదలుచుకోలేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు సెపరేట్ గా రాబోతున్నాయి. 2-3 నెలల్లో ఉంటాయి కాబట్టి మీరు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈసారి క్యాడర్ ని పెంచుకోవాలి. క్యాడర్ తో టచ్ లో ఉండండి. ఎక్కడ ఇష్యూస్ తెచ్చుకుంటే
నాయకుడు కార్యకర్త చాలా ఇంపార్టెంట్. మనకి కార్యకర్త నమ్ముకునే మనం ఇప్పుడు దాకా దూరం వచ్చాం. కాబట్టి కార్యకర్తలను విస్మరిస్తున్న తర్వాత వాళ్ళు మనల్ని విస్మరిస్తూ తర్వాత మనం ఆ ఇంపాక్ట్ లోకి పోకుండా జాగ్రత్తగా చూడండి అని అయితే అందుకే దిశానిర్దేశాలు కొంతమంది ఎంపీలు తర్వాత ఆ ఎంపీలుగా వ్యవహరిస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి అన్నిటిని కూడా నిన్న జరిగిన సభలో అయితే పెట్టారు. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థలు లో సర్పంచ్ ఎన్నికలు ఎలా ఉంటాయి ఏంటి అనే అంశం మీద కొంత చర్చ జరిగింది. బట్ అది కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది కొంచెం చూడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ అని మీరు అన్నట్టుగా ఈ ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో క్వశ్చన్ అయితే కంపల్సరీ రైజ్ అయి ఉంటుంది. ఎందుకంటే కూటమిగా ఉన్న సందర్భంలో సీట్ల పంచాయతీ అనేది ఇక్కడ ట్రిగర్ అవుతుంది కాబట్టి దీని మీద ఏమైనా కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చారా క్యాడర్ కి? అంటే ఆయన క్లియర్ గా అయితే మమ్మల్ని ఇప్పుడు దాకా ఇంత దూరం మనల్ని నమ్మి తీసుకుని వచ్చిన కార్యకర్తని మనం వదిలేస్తే మాత్రం ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహారాన్ని చూడాలి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆయన క్లియర్ గా ఆ అంశం మీదనే పదే చెప్పేసి కారణం కూడా ఏంటంటే కొంత గ్యాప్ అక్కడ వస్తుంది. ఆ గ్యాప్ తన దాకా కూడా కనబడుతుంది. నాకు కూడా కొన్ని సమాచారం వస్తుంది. మీరు ముందుగానే మేలుకోవాలి లేకపోతే ఇబ్బంది పడతారు అనేది ఆయన చెప్పే ప్రయత్నం అయితే గట్టిగా చెప్పారు. ఆ ప్రయత్నంలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఎంతవరకు అఫోర్డ్ చేసుకోవాలి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన చాలా చెప్పిన పరిస్థితి. అయితే ఆయన అన్నట్టుగానే నవంబర్ లోపల ఎన్నికలు జరుగుతాయా లేదు కొంత టైం పడుతుందా అనేది మనం చెప్పలేని పరిస్థితి. కానీ ప్రభుత్వం అయితే కొంత ఈ వ్యవహారం మీద సీరియస్ గానే ఉంది. ఖచ్చితంగా ఎన్నికలకి మనం వెళ్ళాలి, ఇప్పుడే చేయకపోతే మళ్ళీ చేయలేము అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి కొంత ఈ వ్యవహారంలో అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అనేది క్లియర్గా చూస్తున్నారు. ఆ దిశగా వెళ్తే ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే బేసిక్ ఏం చెప్పేది ఒకటి పార్టీ కోసం పనిచేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా మర్చిపోవద్దు. మీరు ఆల్రెడీ వాళ్ళని క్షేత్ర స్థాయిలో బలంగా నిలబడిన ప్రతి వీర మహిళ కావచ్చు లేకపోతే జనసేన ఒకటికి అండగా ఉండాల్సిన ప్రయత్నం అయితే చేయాల్సిందే అని ఆయన గట్టిగా పదే చెప్తున్నారు. నిరంతరం ప్రజలకైతే అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలను నిర్లక్ష్యంగా తెలుసుకుని తక్షణమే దాని మీద రియాక్ట్ కావాల్సిన బాధ్యత మీ మీద ఉంది అనేది ఆయన దిశానిర్దేశం చేశారు. ఎక్కడైతే కేడర్కి నాయకుడికి మధ్య గ్యాప్ వచ్చిందో కొంత నాయకుల పట్ల కొంత అసహనంగానే ఉన్నారు. ఆయన ఏమి కొంత క్లాసిక్ ప్రయత్నం కూడా చేశారు. కొంత వ్యవహారాలను అయితే సీరియస్ గా తీసుకుంటున్నారు. అందులో ఆయన కూడా ఒక 20 రోజులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి రెస్ట్ లోకి వెళ్తున్నారు. కాబట్టి ఇష్యూ రానికుండా చూసుకోండి అని చెప్పి ప్రయత్నం అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ మాట అంటుంది స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కీలకమైన అప్డేట్ ఇచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నవంబర్ లోపే ఎన్నికలు రాబోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. నాయకులు సిద్ధంగా ఉండాలంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు ఆయన. లీడర్లంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలంటున్నారు ఆయన. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఉన్నారు. నిన్న జరిగిన జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ సందర్భంగా సర్పంచ్ ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహాలు వాళ్ళవి, ఎవరి ప్రతి వ్యూహాలు వాళ్ళవి. ఈ సందర్భంలో మీరేమనుకుంటూ ఉన్నారు? ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు కనుక వస్తే ఎవరికి అత్యధికమైన సీట్లు దక్కే అవకాశం లేకపోతే ఎవరికి విజయం కైవసమయ్యే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటి? ఏ అంశాలు స్థానికంగా ప్రభావితం చూపించే అవకాశం ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. ఫ్యాషన్ ప్రపంచంలో 60 ఏళ్ల లెగసీ, ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన బీరంగూడకి. జూలై 10న గొప్ప ప్రారంభం. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university.
रजिताभरणम् pure in its form with grace made noble మన సినీ నటి శ్రియశరణ్ గారి చేత ఈ రోజే గొప్ప ప్రారంభం. ఇప్పుడు యేస్రావ్ నగర్ మరియు పంజాగుట్టలో మందిర ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్